వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే భారీ యాక్షన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న బాలకృష్ణ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌తో వార్తల్లో నిలిచారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చిందని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం విజయంతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక ఆత్రేయ ఇప్పుడు బాలయ్య ఇమేజ్ తగ్గట్టుగా ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారట. కమర్షియల్ అంశాలు, ఎమోషన్, మాస్ యాక్షన్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా బాలయ్యను ఇప్పటివరకు చూడని స్టైల్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య 2 విభిన్న పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాత్ర రాజకీయ నేపథ్యంలో ఉంటే, మరోది పూర్తి యాక్షన్ షేడ్‌లో ఉండొచ్చని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కథలో మరో స్టార్ హీరోకు కూడా కీలక పాత్ర ఉందన్న టాక్ మరింత ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతుంది. బాలయ్య మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకొని హై బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు మరియు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయని సమాచారం. ఇక సినిమాకు 'కురుక్షేత్రం' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్, భావోద్వేగ సన్నివేశాలు, పవర్‌ఫుల్ డైలాగ్‌లు ఉండనున్నాయట. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు వివేక ఆత్రేయ తన స్టైల్‌లో కొత్త ట్రీట్ ఇవ్వబోతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ ఏడాది చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని టాక్. మొత్తానికి బాలయ్య, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ఇప్పటికీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది.